బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2లో సెలక్షన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు టాప్ 15లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్‌తో మిగతా 18 మంది కంటెస్టెంట్స్‌లో 12 మంది వాళ్ళతో జాయిన్ అయ్యి టాప్ 15గా మారాలంటే కొన్ని టాస్క్‌లు ఆడాలి అంటూ ఇప్పటికైతే టాస్క్‌లు పెడుతున్నారు. నిజంగా నిన్న రాత్రి రిలీజ్ అయిన ఎపిసోడ్ చూస్తే వీళ్ళందరూ ద బెస్ట్ నాకు భాగ్య అనిపించింది. లిటరల్లీ నాకు ఆమె చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఆమె ఎందుకో చాలా ఓపెన్‌గా ఉంటుంది, జెన్యూన్‌గా ఉంటుంది అని నాకైతే అనిపిస్తుందనమాట. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా ఇంత కఠినమైన టాస్క్‌లు పెట్టరు. వామ్మో! కుళ్ళిపోయిన కూరగాయల్లో ఊపిరి పీల్చుకొని ఉండమని చెప్పడము గానీ, బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్ కాల్స్ ఇవన్నీ అంటే అది ఎక్కువ నాకేమంత అనిపించలేదు. అది కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నట్టుగా అలా అనిపించింది నాకు. కానీ ఏమో అంత కనెక్ట్ అవ్వలేదు. ఊరికనే తీసుకెళ్ళి సృష్టిని టాప్ 15లో కూర్చోబెట్టేసారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకది చూడగానే. మరి మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా తర్వాత బాగీకి హెయిర్ కట్ ఇచ్చారు. అబ్బబ్బా! హెయిర్ కట్ కోసం కూడా ప్రతి అమ్మాయి కూడా నేను చేయించుకుంటాను అని రెడీ అయిపోయారు. సో, అందులో బాగీ పరిగెట్టుకొని వెళ్లి గంట పట్టుకోవడంతో ఆమె ఫైనల్‌గా హెయిర్ కట్ చేయించుకోవడం జరిగింది. అది కూడా ఫుల్‌గా బాయ్స్ హెయిర్ కట్ అనమాట. 'బిగ్ బాస్' హౌస్‌లో అయినా సరే అట్‌లీస్ట్ ఇయర్ వరకు అయితే ఉంచుతారు హెయిరు. ఇది అలా కాదు ఫుల్ బాయ్ కట్ చేసేసారు. అయినా సరే బాగీ డ్రాప్ అయ్యేదే లేదు. నేను 'బిగ్ బాస్' హౌస్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి ఆమె చాలా హస్బెండ్ ఏమంటారు, ఫ్యామిలీ ఏమంటారు ఇదంతా కూడా లేదు. నేను ఓకే అని చెప్పేసి హెయిర్ కట్ చేపించుకుంది. నిజంగా గ్రేట్. దాంతో పాటు ఆమె మాట్లాడే మాటలు చాలా జెన్యూన్‌గా అనిపిస్తాయి. చాలా ఓపెన్‌గా, చాలా ఫ్రీగా తన ఇంట్లో తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఫీల్ అయ్యి మాట్లాడుతుందో సేమ్ అదే అనిపిస్తుంది. ఆమెను చూస్తుంటే చాలా పాజిటివిటీ వస్తుంది నాకైతే. అయితే ఇంకా ఆమె మాట్లాడిన విధానము అక్కడ కట్ చేసుకున్న తర్వాత ఫోటో చూసాక వాళ్ళ మమ్మీని గుర్తు చేసుకున్నారు. మా మమ్మీ హెయిర్ గుండు చేసుకునేటప్పుడు ఇదే ఫోటో ఇలానే ఉంటది సేమ్ మా మమ్మీ కూడా అని చెప్పడము అక్కడ చాలా ఎమోషనల్ అనిపించింది. అయితే తన ఆడిషన్స్‌కొచ్చినప్పుడు కూడా సెలక్షన్ ప్రాసెస్‌లో కూడా చెప్పారు. తనకి మమ్మీ లేదు అని. ఆ తర్వాత జరిగిన ఇష్యూస్ కానీ, ఆమె లైఫ్‌లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఏది కూడా ఆమె ఫేస్‌లో కనబడకుండా ఆమె నవ్వుతో ఆమె బాధను కూడా జనాలకి చెప్పాలి అనే ఇంటెన్షన్ ఏదో ఏడ్చేసి సింపతి గెయిన్ చేయాలి అన్నట్టుండదు. తన బాధని చెప్తూనే తన ఫేస్‌లో ఆ చిరునవ్వు అనేది అలానే మెయింటైన్ చేస్తది. అక్కడ మాత్రం నిజంగా ఆమె హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఏదైనా 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్ పైన ఫిజికల్ ఆమె వెళ్లి గంట పట్టుకున్నది అంతమంది అమ్మాయిలతో ఆ గంట పట్టుకునే విధానం గానీ, ఆమె ఏ టాస్క్‌నైనా నేను ఆడగలను అనే సత్తా గానీ, ఆమె మాటలు గానీ, ఆమె ఎమోషనల్ లైఫ్ గానీ ప్రతీదీ కూడా ఆమె ఒక చిన్న స్మైల్‌తో ముందుకు తీసుకెళ్తుంది అనయితే నాకనిపించింది. కానీ ఈ అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్‌లే ఘోరంగా ఉన్నాయి. 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా ఇంత ఘోరమైన టాస్క్‌లు పెడతారు అని నాకైతే అనిపించట్లేదు. టూ మచ్ హెయిర్ కట్, టాటూసు అన్నీ కూడా పెడుతున్నారు. మరి ఈ టాస్క్‌లపై మీకేమనిపిస్తుంది? మీకే కంటెస్టెంట్ నచ్చారు?